అందరికీ నమస్కారం. ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీ అందరికీ నమస్కారం. శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. త్రిపుర త్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ముఖ్య ఉపాస్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచ దశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా త్రిపుర సుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతీదేవి సేవలు చేయిస్తూ ఉండగా భక్తులను అనుగ్రహిస్తారు. దారిద్ర్యాలను, దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాలను, అభిష్టాలను ఇస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్యం పూజలు చేసే స్త్రీలకు సకల శుభాలను ఇస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నామం 108 సార్లు జపిస్తే మంచిది. మాంగళ్య భాగ్యం కోరి సుహాసినులను పూజ చేయాలి. సృష్టి స్థితి లయాలను తనలో ఉంచుకున్న ఆమె కరుణతో భక్తులపై ప్రసరిస్తే వారి జీవితాలు ప్రకాశిస్తాయి. లలితా సహస్రనామం వెనుక ఉన్న కథ. పరమశివుడు త్రిమూర్తులలో ఒకడు. ఆయన వినాశనానికి అధిపతి. ఆయన దక్షుని కుమార్తె సతిని వివాహం చేసుకున్నాడు. శివుడు ఒక అతీంద్రియ శక్తి అని దక్షుడు అజ్ఞానం వల్ల గ్రహించలేకపోయాడు. ఆయన శివుడిని కేవలం అల్లుడిగానే చూశాడు. ఆయన ధ్యానం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆయన కాలక్షేపాలను అభినందించలేకపోయాడు. శివుడు సమర్థుడు కాదని భావించి ఆయన నిర్వహించే గొప్ప అగ్ని యాగానికి ఆయనను ఆహ్వానించలేదు. అయితే శివుడి సలహాకు విరుద్ధంగా సతి ఆ కార్యక్రమానికి హాజరయ్యింది. దక్షుడు ఆ అగ్ని వేడుకలో తన భర్తను అవమానించింది. సతి దాన్ని భరించలేకపోయింది. దక్షుడు ఆ అగ్ని వేడుకలో శివుని అవమానిస్తాడు. సతి దానిని భరించలేకపోయింది. కాబట్టి ఆమె యోగాగ్నిలోకి దూకి తన జీవితాన్ని ముగించింది. ఆ సంఘటన శివుడిని కలవరపెట్టింది. ఆయన వీరభద్రుడి సహాయంతో దక్షయజ్ఞాన్ని నాశనం చేసి లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. సతి మళ్ళీ పర్వతరాజు కుమార్తె పార్వతిగా జన్మించింది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆమె శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంది మరియు తపస్సు ప్రారంభించింది. శివుడు మరియు పార్వతి ఒకరికొకరు సుదీర్ఘ తపస్సు చేశారు. ఈలోగా ఇతర దేవతలు సుర, పద్మ అనే గొప్ప శత్రువుని ఎదుర్కొనవలసి వచ్చింది. శివుడు మరియు పార్వతి కుమారుడు మాత్రమే తనను చంపగలడని అతనికి ఒక వరం లభించింది. శివుడు మరియు పార్వతి యొక్క నిరంతర తపస్సుకు దేవతలు నిస్సహాయంగా భావించారు. కాబట్టి శివుడిని తన లోతైన ధ్యానం నుండి మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడిని నియమించారు. మన్మధుడు తన పూలబాణాలను శివుడిపైకి ప్రయోగించాడు. అది శివుడి ధ్యానాన్ని భంగపరిచింది మరియు ఆయన కోపంతో మేల్కొన్నాడు. ఆయన తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని బూడిదిగా మార్చాడు. దేవతలు మరియు మన్మధుని భార్య రతీదేవికి ప్రాణం పోయమని శివుడిని ప్రార్థించారు. శివుడు మరియు పార్వతీ మధ్య ప్రేమను తీసుకురావడం మరియు సురపద్మంతో పోరాటంలో వారికి సహాయం చేయగల మగబిడ్డనివ్వాలని వారి ఉద్దేశం తెలిపారు. కానీ ఆ ప్రణాళిక ఘోరంగా విఫలమైంది. శివుడు ఇంకా చాలా కలత చెందాడు. ఆయన మన్మధుని బూడి వైపు చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బండాసురుడు ఆ బూడిద నుండి ఉద్భవించాడు. అతని ప్రపంచం మొత్తాన్ని శక్తిహీనుణ్ణి చేసి శోణితపురం నగరం నుండి దాన్ని పాలించాడు. యుద్ధంలో తను సవాలు చేస్తే తన శత్రువులలో సగం భాగం గ్రహించగల వరం అతనికి ఉంది. దీని కారణంగా అతను అజేయుడయ్యాడు.
అతను దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలు నారద మహర్షి సలహా కోరగా ఆయన చిదగ్ని అంటే బ్రహ్మాండం వెలుపల ఉన్న అగ్నితో అగ్నియాగం నిర్వహించమని సలహా ఇచ్చాడు. అగ్ని నుండి శ్రీ లలితా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి లేచింది. దేవతలు ఆమెను భండాసురుడిని చంపమని ప్రార్థించారు. ఆమె శక్తి అనంతం కాబట్టి భండాసురుడికి వరం ఆమెకు హాని కలిగించలేదు. ఆమె వెంట అనిమ, మహిమ మొదలైన శక్తులు, బ్రాహ్మి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, మహాలక్ష్మి నిత్యదేవతలు మరియు అవర్ణ దేవతలు ఉన్నారు. వారు శ్రీచక్రాన్ని ఆక్రమించారు. సంపత్కరీదేవి ఏనుగు దళానికి అధిపతిగా ఉండగా అశ్వరుడాదేవి అశ్వదళానికి అధిపతిగా ఉంది. సైన్యాన్ని గిరిచక్రం అనే దానిపై స్వారీ చేస్తూ మంత్రిని జయచక్రం అనే రథంపై స్వారీ చేస్తూ ఆ సైన్యాన్ని నడిపించింది. జ్వాలామలిని సైన్యాన్ని దాని చుట్టూ అగ్నివలయాన్ని సృష్టించడం ద్వారా రక్షించింది. శ్రీచక్రరథం మధ్యలో పరాశక్తి ప్రయాణించింది. నిత్యాదేవి భండాసురుడి సైన్యాలను పెద్ద భాగాన్ని నాశనం చేసింది. బాలాదేవి భండాసురుడి కుమారుడిని చంపింది మరియు మంత్రిని మరియు దండిని అతని సోదరులు విషాయి మరియు విసుక్రులను చంపారు. అసురులు కవాతు చేస్తున్న సైన్యానికి దిగ్బంధనం సృష్టించినప్పుడు శ్రీ లలితా త్రిపుర సుందరి కామేశ్వరుడి సహాయంతో దిగ్బంధనం తొలగించడానికి గణేశుడిని సృష్టించింది. తరువాత భండాసురుడు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు మరియు రావణుడు అని అసురులను సృష్టించాడు. లలితాదేవి విష్ణువు యొక్క 10 అవతారాలను సృష్టించి వారిని నాశనం చేసింది. ఆమె పాశుపతాస్త్రాన్ని ఉపయోగించి అతని సైన్యాన్ని అంతటినీ చంపి కామేశ్వరాస్త్రంతో అతన్ని చంపింది. దేవతలు ఆమెను స్తుతించారు. తరువాత ఆమె లోకశ్రేయస్సు కోసం మన్మధుడిని తిరిగి సృష్టించింది. ఈ కథ లలితా సహస్రనామంలోని మొదటి 34 శ్లోకాలలో మొదటి 84 పేర్లలో వివరించబడింది. సర్వే జన సుఖినో భవంతు.